హలో గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మైన్ క్రాఫ్ట్ హార్డ్ కోర్ ఎపిసోడ్ నెంబర్ 16కి అయితే స్వాగతం సుస్వాగతం. సో లాస్ట్ ఎపిసోడ్ చూసే ఉంటారు, మనం అయితే ఈ బ్రిడ్జిని అయితే కట్టేసినాం. అండ్ లాస్ట్ ఎపిసోడ్కి కొంచెం బాగానే వచ్చింది, అంటే లాస్ట్ ఎపిసోడ్కి దీనికి కాదు, లాస్ట్ ఎపిసోడ్కున్న లాస్ట్ ఎపిసోడ్కి. ఎందుకంటే ఇంకా కొంచెం ఊరికి వెళ్ళినాం, ఫంక్షన్ ఉండే చూసుకొని వచ్చినాం. అదైతే ఎప్పుడో రికార్డ్ చేసి పెట్టినా, నేను అప్లోడ్ చేసిన. ఇవాళ అయితే మనం లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో హ్యాపీ గెస్ట్ని అయితే నీళ్ళలో పెట్టినాగా, అది ఇంకా ఇంకొద్దిసేపట్లో అది బయటికి రాబోతుంది. అందుకే వీడియో అయితే స్టార్ట్ చేసిన. ఇంకా లేట్ చేయకుండా దాన్ని అయితే అంటే దానికి ఒక శాడిల్ వేసుకుందాం. అలాగే దాన్ని టేమ్ వేసుకోవాలి కాబట్టి టేమింగ్ ఏదో ఉండే గైస్. టేమ్ చేయాలంటే స్నోబాల్ కావాలి. అలాగ మనం లోపలనే ఉంటుంది కాబట్టి అది ఎటు పారిపోదు. అండ్ మన షేడర్ అయితే లేపేసిన గైస్. ఇదేదో కొత్త షేడర్, అంటే పాత షేడరే. చెప్పినా కదా లాస్ట్ ఎపిసోడ్లో ఒకటి కొత్తది వేసిన, దానివల్ల ఇది కొంచెం డిఫరెంట్ కనబడుతుంది అన్నగా. అలాగే ఈ లైట్స్ అవి కూడా దానికి సంబంధించినవి. ఆర్జీ షేడర్ అయితే తీసేసిన, ఎందుకంటే మనం చాలా చేసినాం కదా, ఇదంతా చేసేసరికి లాగ్ అయింది, అందుకే తీసేసిన. అది చూడండి కేసు లోపల వచ్చింది రోయ్. వచ్చేటప్పుడు చూద్దాం అనుకున్నా, ఇప్పుడే వచ్చేసింది. హాయ్, ఎందుకు తిరుగుతున్నాడు నీకోసం ఫ్రెండ్ ఉంటే? ఏమనాలి గేస్, చాలా క్యూట్ ఉంది కదా గేస్. ఇందాక చూసిన 1 minute బ్యాకే అందులో ఉంది, స్మైల్ ఇచ్చింది. అందుకే నాకు డౌట్ వచ్చి వీడియో స్టార్ట్ చేసిన, ఇలా అయిపోయింది. అండ్ ఇవంతా ఎందుకు అనుకుంటున్నారా, మనమైతే విలేజ్ దగ్గరికి వెళ్దాం. విలేజ్కి వెళ్ళి ఒక విలేజ్ అయితే తీసుకుందాం, లేదంటే ఏమైనా ట్రేడింగ్ ఉంటే ట్రేడింగ్ చేద్దాం. ఇప్పుడు రెండింటిని తిరగకుండా ఒక కాడ ఆపుదాం. మీరిద్దరు ఈడు ఉండు, సరేనా? అండ్ ఐరన్ బ్లాక్ ఉండనివ్వనులేండి, అవసరం లేదు. చూసిల్లుగా మన హ్యాపీ గెస్ట్ అయితే వచ్చేసింది. ఇంకా మనం అయితే విలేజ్ దగ్గరికి వెళ్దాం. విలేజ్ నుండి కొందరు విలేజెస్ని అయితే పట్టుకొద్దాం. అండ్ ఇందులో ఉన్న వీళ్ళనైతే చికెన్స్ని అయితే అటు పంపించిన గేస్, చంపేలే. ఇక్కడ కొంచెం ల్యాగ్ తగ్గుద్దని అటు పంపించేసిన. వీటిని ఏం చేయాలో నాకైతే తెలియట్లేదు, చేద్దాం. అండ్ అక్కడ ట్రీస్ అయితే లేపెత్తా గేస్. ముఖ్యంగా వచ్చేది వాటి వల్లనే ల్యాగ్ వస్తుంది. ఎఫ్పిఎస్ చూడండి, ఒకప్పుడు ఎంత ఉండే, 50-60 ఉండే. ఇప్పుడు చూడండి ఎంత 30-40లో తిరుగుతుంది. వీటి నుంచి ఇవి వస్తున్నాయి కదా గేస్, ఈ స్పార్కిల్స్ వల్లనే ల్యాగ్ అవుతుంది. నాకు ఇన్ని గానం అవసరం లేదు అసలు, నిజం చెప్పాలంటే. ఇదేంది యానిమేషన్ బాగా వస్తుంది రోయ్, షేడర్ వల్ల కావచ్చు గేస్. చెప్పండి. ఓకే షాడీ ఇంకా ఉన్నా కదా నువ్వు అక్కడ చెప్పి దాని లేవు ఏం తీసుకునే రెయిన్బో అయితే అది గ్లిచ్ అయ్యి ఉన్నది ఆ షేడ్ అదే ఉంటుంది రెయిన్బో అయితే ఉంటుంది బాగా ఉంటుంది చూడండి చాలా బాగుంది. ఓకే ఓకే ట్రేడింగ్కి వెళ్దామా మైనింగ్కి వెళ్దామా అని చూస్తున్నా గేస్. మైనింగ్కి వెళ్దాం అంటే మన దగ్గర సిల్క్ టచ్ ఉంటే కోర్స్ అన్నిటి కలెక్ట్ చేసి ఒకేసారి బ్రేక్ చేస్తుంది. మన దగ్గర ఏమో సిల్క్ టచ్ లేదు కాబట్టి ఎప్పటిదప్పుడు మైన్ చేసేయాలి గేస్. ఒక ఐడియా వచ్చింది, మొత్తం ఇట్లా స్ట్రైట్గా చేసుకుంటూ వెళ్తే ఎలా ఉంటుంది అంటే కదా, చేద్దాం అట్లా చేసేద్దాం. అండ్ ఇక్కడ ఇంకేం పెట్టాలి, ఓకే వామ్ బాగానే వచ్చింది. ఇప్పుడు అన్నిటికన్నా ఎక్కువ అవే ఉన్నాయి. అండ్ ఇప్పుడు స్టిక్స్ వచ్చి నూడెల్ వచ్చి ప్లాన్స్ తక్కువే. ఇది ఇందులో చూడడం, ఇది లోపలికి వెళ్ళిపో. ఇది ఫ్లింట్ ఎందుకంటే ఫ్లెక్సింగ్ టేబుల్ చేద్దాం అనుకున్నా, కావాలి ఈ హెడ్ తర్వాత చేసుకున్నాం. ఇప్పుడు మైనింగ్కి వెళ్దాం. కాకపోతే మన మైనింగ్కి వెళ్దాం అంటే పికెక్స్ అంత ఒకటే ఉంది మన దగ్గర, కానీ ఇది కూడా ఫార్చునే. సిల్క్ టచ్ ఉంటే బాగుండు అనుకున్నా గేస్. సిల్క్ టచ్ ఏమన్నా పికెక్స్లోనే ఎంచాన్మెంట్ చేద్దాం అంటే మన దగ్గర ఏమో ఎక్స్పీ లేదు. నేను అది ఎక్స్పీ ఫోన్ దగ్గర కూర్చోలే, మర్చిపోయినా. అండ్ కింద గ్యాస్ అయితే ఆన్ ఆడొస్తుంది.
ఇప్పుడు మన దగ్గర ఏమో లేవు గేస్. ఒకసారి ఐరన్ పికాక్స్ చేద్దాం ఒకటి. ఐరన్ చేసుడు ఎందుకు, ఇల్లు ఉంటుందిగా. లేదు లేండి, ఇల్లా ఒక 3 ఆల్రెడీ మన ఇన్వెంటరీలో ఉంటుంది అనుకోండి ఎప్పుడు మర్చిపోయి ఇలా తీసుకుంటానా. నేను చూసిల్లుగా అందులో 2 ట్రైడెంట్లు ఒకటి దొరికింది. పోయి చూద్దాం. తక్కువకి అప్పుడప్పుడు ఇస్తాడు కదా వాడు, చూద్దాం. చెప్పలేదా గేస్, నేను చెప్పలే. ఇస్తాడు వీడు, ఇవ్వకుండా ఉండడు వీడు. కానీ 19 XP అంట. 19 XP చేసేద్దాం. 9 కాబట్టి ఒక ఐడియా. అండ్ ఇది బ్యాంబో ఇలా ప్లాంట్ చేసిన గేసి ఎందుకు కుట్టిగా మనం కూడా ఫామ్ చేసుకుంటే కొంచెం యూజ్ ఉంటుంది కదా ఏదో ఒక దానికి. ఓకే, ఒక స్టాక్ వద్దు కానీ 30 పట్టుకెళ్దాం. ఐరన్ చేద్దాం గేసి ఇక. కానీ ఐరన్ పికాక్స్తోని డైమండ్ మైన్ అవుద్ది, గోల్డ్ మైన్ అవుద్ది. మైన్ అవుద్దిలేండి. ఏం చేద్దాం ఇంకా. డైమండ్ పికాక్స్ చేద్దామంటే అంత రావట్లేదు. యో, లోపలికి వెళ్ళాల్సిందే అనుకుంటా. ఇట్రండి మీరు, ఇట్రండి. ఏయ్ పిల్ల వచ్చిన ఇలా ఇట్రండి రే, ఇట్రండి అందరు. వచ్చింది పిల్లోడు. ఇట్రండి ఇట్రండి, రండి రా అంటున్నారు. రండి రా రండి, అందరు అందరు. ఎందుకే సెక్స్ గన్ను ఉన్నాయి రే పోర పిల్ల బచ్చనాయాలి ఇట్లా. రాకపోతే రాకు, నాకేంది. మొత్తం ఫస్ట్ ఈ ఎగ్స్ అన్ని కలెక్ట్ చేద్దాం, పగల కొట్టేద్దాం. ఒక్కటి రాలే, సూపర్ ఆసమ్. సారీ సారీ సారీ, ఫీడ్ ఫీడ్ ఫీడ్. ఈ పిల్ల బచ్చలని లేపేద్దాం, అంటే పెద్ద చేద్దాం. ఒక్కటే దెబ్బకి అదెల్లరా, అది ఎలా పాసిబుల్ రా రే, ఏం మాట్లాడుతున్నావురా. అబ్బా ఒక్కటి తక్కువైంది గేస్, ఒకటి తక్కువైంది. మీరు ఎందుకురా గేట్ దగ్గరనే ఉంటారు. చాలు. ఇప్పుడు ఆ ఒక్కడు ఏడున్నాడు. ఆ ఒక్కడు వీడే ఆడు. అరే ఎందుకే 6P అంత రాలేదు. షిట్ గైస్, కనీసం ఒక్క పాయింట్ కూడా పెరగలే. ఇంకేం చేద్దాం మనం, ఇదే చేద్దాం. XP అయిపోయినా కలెక్ట్ చేసుకొని మళ్ళా. గైస్ నాకైతే భయం అవుతుంది. మళ్ళీ ఒకవేళ పెద్దగా అయిందనుకోండి, ఇళ్ళకెళ్ళి ఇక బయటికి రాలేదు. అందుకే దీన్ని బయటికి తీసుకెళ్ళిపోదాం. పడుతుందా ఇలా. షిట్, దా 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 నువ్వు మళ్ళీ ఆడొస్తాడు ఆర్మడీలో గడు. ఇక ఇక్కడ ఉండు. ఏమైందిరా, ఇటు ఉండు. అది పెద్దగా అయితే మళ్ళా కష్టమవుతుంది గేస్, అందుకే ముందే బయటికి పట్టుకొచ్చేసిన. ఇట్లా కాదు. ఎస్, అంతే. ఈ లీడ్ని మన దగ్గర పెట్టేసుకుందాం. అండ్ దానికోసం ఇదైతే చేసేద్దాం, దాని హెల్మెట్. లెదర్ ఏది గేస్, లెదర్ ఎక్కడ ఉండే గేస్. గుర్తొచ్చింది లోపలికి వెళ్ళిపో. ఇది కూడా వెళ్ళిపో. ఈ గ్లాస్ అక్కడిది ఇక్కడికి పట్టుకొచ్చేసిన గేస్, XP ఫామ్ దగ్గరది. ఏం చేద్దాం, ఇందులో పెట్టేద్దాం, తర్వాత తీసుకుందాం. అండ్ ఇప్పుడు ఈ బ్యారెల్లో
ఇది తీసి చేసేసుకుందాం. మన హెల్మెట్ ఇప్పుడు దీని బ్లూ కలర్. ఆసమ్. ఇక నువ్వు లోపలికి వెళ్ళిపో. అండ్ ఇంకా అది మన దగ్గరనే ఉండనివ్వండి, లేదంటే ఇక్కడ చెస్ట్లో పెట్టేద్దాం, ఈజీగా ఓకే. అండ్ ఇప్పుడు డైమండ్స్ వాటి చేసుకుందాం. ఎక్కువ డైమండ్స్ లేవు గైస్. చూడండి, రెండే రెండు అంట. రెండు ఏ మూలక తెగేసి రెండు. అక్కడ క్రాఫ్టింగ్ టేబుల్ లేదు. ఇక్కడ నుంచి వేసుకొని పట్టుకెళ్ళిపోదాం. ఇక రిస్క్ వేసేస్తున్నా గీస్. ఎలాగో దీని పవర్ అయిపోయింది, ఇప్పుడు మొత్తం వాడేసిన అక్కడనే. అందుకే ఇప్పుడు ఉన్నది కాబట్టి ఇక వాడేస్తున్నా. అండ్ మన దగ్గర ఈ పెకెక్స్ ఎందుకు గీస్? అన్బ్రేకింగ్ 3 ఎఫిషియన్సీ కూడా లేదు. ఫార్చ్యూన్ 2 ఆల్రెడీ మన దగ్గర ఫార్చ్యూన్ 3 ఉంది కాబట్టి దీన్ని తీసేసి సిల్క్ టచ్ దీనికే పెట్టేస్తే బాగుండు అనిపిస్తుంది. సిల్క్ టచ్ ఉంది, ఫార్చ్యూన్ 3 కన్నా నాకు సిల్క్ టచ్ అన్బ్రేకింగ్ 3. వాటికి ఫైర్ ఆస్పెక్ట్ ఆల్రెడీ మన దగ్గర ఉంది. నాకు షార్ప్నెస్ అన్నా అన్బ్రేకింగ్ అన్నా కావాలి. ఇది కాదు, దీనికి అన్బ్రేకింగ్ 3 చేసేస్తాం. సిల్క్ టచ్ ఫార్చ్యూన్ ఎఫిషియన్సీ 4 ఉంది గైస్. దీనికన్నా అది బెటర్ నన్ను అడిగితే. మళ్ళీ దీనికి ఇద్దాం అన్బ్రేకింగ్ 3, షార్ప్నెస్ 3. ఇక్కడ బ్యాన్ ఆఫ్ ఆర్థరోపాడ్స్ 5, అన్బ్రేకింగ్ 3 రిస్క్డ్. ఎఫిషియన్సీ 3 ఏంది గైస్? ఓ బ్యాన్ ఆఫ్ ఆర్థరోపాడ్స్ మళ్ళీ మనకెందుకు? నాకు అది ఎఫిషియన్సీ 3 అంట. ఎఫిషియన్సీ 3, ఫార్చ్యూన్ 2. ఎందుకు కేసు ఇవన్నీ? ఫార్చ్యూన్ 3 ఇదన్నా బెటర్. బెటర్ అన్బ్రేకింగ్ 3. నాక్బ్యాక్, లూటింగ్ 2, షార్ప్నెస్ 3, అన్బ్రేకింగ్. ఆసమ్. ఇంకొకటి వస్తుంది ఎంచార్ట్మెంట్, లాపేద్దామా? లేదంటే మన దగ్గర ఉన్న చెస్ట్ ప్లేట్ కొత్తది చేసుకుంటా గీసి ఇందాక, అది బ్రేక్ అవ్వాల్సి వస్తుందని. ప్రొటెక్షన్ 3 మన దగ్గర ఉన్నది. ప్రొటెక్షన్ 3 చేసేసి కలిపి 25 అంటరా? ఇంకేం చేద్దాం, చేసేద్దాం. ఆహా, ఆసమ్. ఇట్లా పెడితే రెండో ఒకటే కదరా. బ్యాన్ ఆఫ్ ఆర్థరోపాడ్స్ కన్నా నాకు షార్ప్నెస్ ముఖ్యం. ఇంకా చేసేద్దాం. పవర్ఫుల్ స్వాడ్ వచ్చింది గేస్. దీనికి పేరు పెట్టేద్దాం. నీకుందిరే. నీకుంది. ఏంది 8 8 XP ఏంది చేస్తుంది? అలా కూడా తీసుకుంటారా? ఎక్స్పెక్ట్ 3 ఫైర్ షార్ప్నెస్ 3, ఫైర్ ఎస్పెక్ట్, ఎఫిషియన్సీ 3. నాకు అక్కర్లేదు. పవర్ 5 ఉంది మన దగ్గర. ఫ్లేమ్, క్విక్ చార్జ్, పవర్ 4, ఎఫిషియన్సీ 3, ఎఫిషియన్సీ 5. దీనికి పెట్టేయచ్చు ఒకసారి. కొంచెం డెన్సిటీ 4. నైస్. ఫెదర్ ఫాలింగ్ 1. మన దగ్గర ఫెదర్ ఫాలింగ్ ఉంది కదా. ఉంది. ఇంకేం చేద్దాం రండి, మనం చేసేది ఏం లేదు. మనం ఫస్ట్ ఇన్వెంటరీ క్లియర్ చేసుకొని ఇంకా మైనింగ్కి వెళ్ళిపోదాం. రెయిన్బో ఎందుకు వేసి అంత డిఫరెంట్గా ఉంది. ఓకే, అయితే మైనింగ్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ ల్యాడర్స్ చేసుకుందాం. ఒక్క నిమిషం. యాడ్ ఆరీ
మన ఇంటి కిందనే చేద్దాం గేస్, మళ్ళీ ఇంకో చోట కిందకి వెళ్ళడం టైం వేస్ట్, అదంతా టైం వేస్ట్. జస్ట్ 12 మనం వెళ్ళాల్సింది 59, -59 గేస్. -59 అంటే ఇక చాలానే వెళ్ళాలి. ఒక స్టాక్ కావాలి మనకి. ఇప్పుడు మనం ఉన్నది, ఆగండి, ఇక్కడ నుండి చూస్తే 64, అంటే కిందికి వెళ్ళడానికి 64 బ్లాక్స్ కావాలి. మళ్ళీ అక్కడ నుండి మళ్ళా కిందికి వెళ్ళాలంటే అంటే 64 ఫస్ట్ 1 స్టాక్ కావాలి మనకి. తర్వాత 0కి వెళ్తాం, 0 నుండి మళ్ళీ -59కి వెళ్ళాలి. ఓకే, మనం అయితే చేసేసుకున్నాం 64 + 59. ఇప్పుడు ఒక ట్రాప్ డోర్ ముఖ్యం, అంటే ఆర్మడీలో కూడా పారిపోతూ. ఆల్రెడీ ఉంది, చాలు. ఆర్మడీలో అటేమో అది ఉంది, ఇటేమో ఇది. ఆర్మడీలో ఏరే ఎడవనోరా, మా ఇల్లున్నావారా, భయపెట్టావు కదరా. ఇటు మూలకి చేద్దాం. ఈ ఐరన్ బ్లాక్ని ఫస్ట్ ఇది కిందికి, ఈ యాక్స్ అవసరం లేదు ఎప్పుడు ఎట్లయినా. ఇది అటు మూలకి పెడదాం. అంటే ఇప్పుడు ఇక్కడ టరప డోర్, ఇక్కడెద్దు. అనవసరంగా గొడ్డల పైన పెట్టేసిన. ఇలా వేడు, ఇలా. ఓకే, ఇప్పుడు ఇక్కడ ల్యాడర్ పెట్టుకోవచ్చు. యా అమ్మా, ఇక్కడ నుంచి కిందికి వెళ్ళాలి. పోయినాక కలుతాం గేస్, టైం ల్యాప్స్ కూడా వేస్ట్ అయ్యేది ఎట్లయినా. దీని మీద క్రౌచ్ అయ్యి బ్రేక్ చేయండి గేస్, కింద పడే ఛాన్సెస్ ఉంటాయి. కింద నన్ను కేవ్ ఉందనుకోండి, మన బతుకైపోయినట్టే. నాకెందుకు కింద సౌండ్లు వస్తున్నాయి, చూద్దాం. వాయమ్మ, ఆల్మోస్ట్ వచ్చేసినాం గేస్, ఆల్మోస్ట్ ఏంది వచ్చేసినాం ఇంకా. యా ఇంతే, మనం ఈ లెవెల్లో మైనింగ్ కర్తాహు. ఫస్ట్ ఇటు దిక్కు 15 అవుతుందా 16 అవుతుందా? 16 అంటే ఇటు దిక్కు వెళ్దాం ఫస్ట్.
ఫస్ట్ ఇక్కడ ఒక చిన్న ఏరియా చేసుకుందాం, ఆగండి. ఎగ్జాక్ట్ రౌండ్ ఫిగర్ ఉంటే ఈజీగా మనం కౌంట్ చేసుకోవచ్చు కదా, ఎన్ని 1000 బ్లాక్స్ 2000 బ్లాక్స్ అని. ఇటు కూడా ఇప్పుడు మనం 4900 ఉన్నాం. ఇటు దిక్కెళ్తే 4900 ఎగ్జాక్ట్ అయ్యింది. అక్కడ నుండి స్టార్ట్ చేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది మనకి. అండ్ దీన్ని ఇట్లా ఎక్స్టెండ్ చేసుకుందాం, ఎందుకంటే నేను పోతా. ఈ గైస్ స్టార్టింగ్ దొరికేసినాయి ఎందుకు గైస్, ఆస్తాం గైస్, రియల్లీ ఆస్తాం, మామూలు ఆస్తాం కాదు ఇదైతే. ఇట్లా వెళ్తాండి ఇంకొకటి దొరుకుద్ది, బాగా ఉంటుంది దొరుకుతుంది. కానీ అట్లా ఛాన్సెస్ 0.0001 ఛాన్సెస్ ఉంటాయి అట్లా. ఇన్వెంటరీ అప్పుడే నిండిపోయిందా, చెస్ట్ చేసుకుందాం. ఓకే లోపలికి వెళ్ళిపోవు. ఓకే గేస్ ఇంకా స్టార్ట్ చేసేయచ్చు. ఇవి లోపల వెళ్ళిపో. ఇంకేమన్నా పంపించాల్సినవి ఉన్నాయా లోపలికి? అంతే, ఇంకేం లేవు. అండ్ ఇక్కడ లేకపోతే ఫస్ట్ దానికన్నా ముందు ఇది ఒకటి క్రాఫ్టింగ్ టేబుల్. మనకి ఇప్పుడు ఇవన్నీ టూల్స్ అక్కర్లేవు గేస్, ఇది అక్కర్లేదు, సవాల్ అవసరమే, స్వాడ్ అవసరం లేదు. అంతే, ఇంకా ఇది ఫస్ట్ దీన్ని ఓకే ఇక్కడ ఉన్న దీన్ని అయితే తీసేద్దాం. అంతకన్నా ముందు ఎన్ని ఉన్నాయి చూద్దాం. 4 ఉన్నాయి. కిందికి కూడా ఉంటే ఇంకా అవసరం ఉంటుంది. ఓకే ఫస్ట్ 1 1 2 3 4 5 6 7 దొరికినాయి గైస్. స్టార్టింగ్ ఇంత బాగుందంటే ఇంకా ముందు ఉంటే తీరచ్చా. ఇది ఇందులో కుక్కేద్దాం ఇప్పుడు, అద్దు మనకి. ఈ సిల్క్ టచ్ కావచ్చు. ఓకే 7 దొరికినాయి గైస్. ఇంకా మొదలెడదామా? ఇక్కడ 4900 ఉంది. ఇప్పుడు మనం ఎంత అంటే 5900 దాకా వెళ్దాం. ఓకే ఇంకా మొత్తం టైం ల్యాప్స్ గేస్. ఇంకా మళ్ళా నాకైతే ఎడిటింగ్ అయితే అంత బద్ధకం వస్తుంది మధ్యలో నేనైతే కట్ చేయను, మొత్తం పెడుతూనే ఉంటా టైం ల్యాప్స్. మధ్యలో ఏమన్నా దొరికినా టైం ల్యాప్స్లోనే ఉంటుంది, మళ్ళీ మాట్లాడను నేను. సో ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఆల్రెడీ స్టార్ట్ చేసిన అనుకోండి. ఓకే ఇంకా 5900 వచ్చాక కలుద్దాం. అండ్ గైస్ ఇంకొకటి చెప్పాలి, తర్వాత కలుద్దాం అని చెప్పి ఇప్పుడే కలుపుతానా. ఇక్కడ ఒక టార్చ్ పెడదాం. మీరైతే టార్చెస్ కొన్ని బ్లాక్స్కి అక్కర్లేదు, ఎగ్జాక్ట్ 20 బ్లాక్స్ పెట్టుకోండి గైస్. 20 ఎంతనో నాకు కూడా తెలియదు, 20 బ్లాక్స్ పెట్టుకోండి. ఇక్కడ పెట్టినాం 1 2 3 4 5 6 7 8 9 10. ఇంకా ఒక 10 బ్లాక్స్ అలా వెళ్ళి ఆడ పెడదాం. ఓకే ఇక్కడ ఒకటి పెట్టేద్దాం. కానీ మనకైతే చాలా డార్క్ ఉంటుంది, పర్లేదు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. టార్చెస్ స్విచ్ చేయక్కర్లేదు. అసలు కోల్ కూడా పట్టుకొచ్చిన అనుకోండి. అండ్ ఇవి అయితే మధ్యలో రెడ్ స్టోన్ దొరికింది, లేపేద్దాం. 1 2 3 4 5 6 7 8. ఓకే ఇంకా టైం ల్యాప్స్ చూసేయండి.
awesome. Food, food. Lucky. Ada ni saya sudah. Sebenarnya apa sebenarnya? Mas sebenarnya. Nah, kalau kita akan masuk ke satu. Mana kita nanti? Harus tulis di document. Harus ada di document. Aku sampai di document nanti. Ayo kan di document. Ini pasti di document. Oke, terus. Nah, kita harus coba. Ini saya cari apa? Terus. Sih, kita dah nanti. Jangan cari dia. Cik. Biar kita nanti saya yang dulu deh. Biar kita kalau kita bisa sama kita bisa. Ini saya cakap saya cuma nah ini sepatu kan ini itu dari box box sekarang nih salah belum nih saya lihat kan ini itu saya panas ini sama lagi itu kan ini apa sih mama itu ada lihat baru sorry mulai satu mulai itu pasti pasti kan ada kan ini apa kata ini apa lagi sorry kan ini serius mama untuk ada sih itu saya mana bola ay pada tapi ada satu saya ini kan ini ada mereka ini ada mereka ini wis pagi lagi itu bang itu lagi itu అమ్మా ఎందుకు కేసు ఇట్లా ఇన్ని ఏమనాలి గైస్ మన మీదే తిరుగుతుండేందుకు గేసిడు అరే ప్లీజ్ రా నీకు దండం పెడితే వెళ్ళిపోరా నా ఇన్వెంటరీ కూడా ఫుల్ అయిపోయింది ఆల్మోస్ట్ మళ్ళీ భూమి లోపలికి వెళ్ళిపోరా సర్రు గైస్ ఇట్లా జరిగేది కదా వాడు కొంచెంసేపు ఉండి మళ్ళీ భూమి లోపలికి తవ్వుకొని వెళ్ళిపోతాడు అట్లా తవ్వి ఇలా కచ్చి పడితే అమ్మా ఇంకా నేను మన మాటలు వినవాడే కాబట్టి బతికిపోయాను మూసుకోరా అరే జాంబీస్ లేరా రే ఆపరా సౌండ్ ఆపరా రే బతికైపోయింది అనుకున్నా చూసి ఎవడినో కొట్టిండు పైన కూడా వచ్చినట్టున్నాడు రే ప్లీజ్ రా వెళ్ళిపోరా రే నీ ముక్కు మీదకి వెళ్ళి కొడతారా రే వాసన చూసుడు ఆపు అంటాడు గైస్ మోజంగాని ఈ దేంతో కొట్టాలో అర్థమవుతలేదు గైస్ ఎందుకు గైస్ నాకే ఎట్లా అవుతుంది ఇప్పటిదాకా మీరు చూసిన వీడియో అంతా హుష్ అని ఎగిరిపోయింది అంటే
చూసింది ఎట్లో ఎగిరిపోతుంది అని మీరు అనుకోవచ్చు. వీడియో ఎగిరిపోలే, వీడియోలో చేసిన ప్రోగ్రెస్ ఎగిరిపోయింది. ఏం లేదు, నేను అట్లా మెల్లగా మైనింగ్ చేద్దామని వెళ్తున్నా, ఆడేమో సడన్గా ల్యాగ్ అయింది, గ్లిచ్ అయింది, గేమ్ అయితే క్విట్ అయిపోయింది. మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే మనం వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడ ఉండేనో మళ్ళీ అక్కడ నుండి వస్తుంది. అప్పటిదాకా నేను చేసిన రాజులు పోయినాయి, హామీలు పోయినాయి, అది అందుకు వచ్చింది. కానీ నేను చేసిన ప్రోగ్రెస్ మొత్తం పోయింది. మైనింగ్ పోయింది, డైమండ్స్ పోయినాయి, ఎంచాన్మెంట్ పోయింది, అక్కడ వెనకాల మూలకి చెట్లు లేపేసిన అవి అన్నీ ఉన్నాయి, మళ్ళీ వచ్చేసినాయి. ఇవి అయితే ఎందుకు గేస్ మనకి ఇట్లా అయింది. ఎక్స్పీ ఫామ్లో తీసుకున్న ఎక్స్పీ కూడా ఎగిరిపోయింది. అది కూడా ఇందులో చూడండి, ఇంక ఇందులోకి వీటిని పంపిలే అంట. అమ్మా, ఎట్లాగేసి ఇట్లా అయితే చెప్పండి. ఇంకా చేసేది ఏం లేదు, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ ట్రై చేద్దాం. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో వేరే ఏమన్నా పనులు పెట్టుకుందాం, ఈ మైనింగ్ కాకుండా. మైనింగ్ నేను చేస్తే ఆఫ్లైన్లో చేసేస్తా, అలాంటి మీరు చూసిందే. మళ్ళీ అటు సైడ్ అయితే అస్సలకి వెళ్ళను, ఈసారి వేరే సైడ్ వెళ్తా. అటు సైడ్ వెళ్ళినా అనుకో వార్డెన్ గాడు ఎగిరేసి చంపుతాడు, ఎందుకు వేరే దిక్కు వెళ్ళిపోతా. సో చూసారు కదా గైస్, ఇది వాడి వీడియో వచ్చేసి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమనండి. అండ్ మీరు కూడా చేయండి గైస్. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి, వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి గైస్. లింక్ ఎందుకో వర్క్ అవ్వట్లేదు, కానీ మీరైతే ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి ఆర్తెలు గేమర్ 2 అని కొట్టండి, వచ్చేస్తుంది. 2నో ఏదో నాకు కూడా గుర్తులేదు, కొట్టేయండి, వస్తుంది. మనది ఒక్కటే ఉంటుంది కాబట్టి ఛానల్ లోగో కూడా తెలుసు, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఇది గైస్ వాళ్ళ వీడియో వచ్చేసి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన ఛానల్ చూస్తుండండి. బాయ్.